పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులకు మోక్షం భర్తీ చేయాలని సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ నిర్ణయం. స్థానిక ఎన్నికలకు ముందే పదవుల భర్తీ. జిల్లాల వారీగా ఆశావాహుల జాబితా. పదవుల పంపిణీలో బీసీలు, మహిళలకు పెద్దపీట. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి పెద్దపీట. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్టుగా మారింది కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ. తెలంగాణలో హస్తం సర్కార్ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తోన్న పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టుల నియామకం జరగలేదు. దీంతో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ లీడర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పదవుల భర్తీలో వేగం పెంచాలని, ఎన్నికల్లోపే నియామక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. సోమవారం మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారిరువురు సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో వారు ప్రధానంగా చర్చించారని తెలిసింది. ఎన్నికలకు ముందు పదవుల భర్తీ చేసినట్లయితే పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపవుతుందని వారు భావించారు. జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు, పార్లమెంటు ఇన్ఛార్జీల నివేదికలతో పాటు ఆశావాహుల జాబితాలను పరిశీలించి అర్హులైన వారికి పదవులు ఇచ్చేందుకు జాబితాలు రూపొందించాలని నిర్ణయించారు. నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసే విషయంలో సమతుల్యత పాటించాలని వారు భావించారు. ఇందులో బీసీలకు, మహిళలకు అధికంగా ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. నియామకాల విషయంలో పార్టీలో విభేదాలు తలెత్తకుండా జిల్లాలో ముఖ్యులతో చర్చించాలని వారు భావించినట్టు సమాచారం. మొదటి విడత ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లు, ఇతర డైరెక్టర్లు ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా పనిచేస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. మలి విడత పదవుల భర్తీలోనూ పార్టీని నమ్ముకుని అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న నాయకులకు పదవులను ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పార్టీ మరింత బలోపేతమవుతుందని వారి చర్చల సందర్భంగా ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. వివిధ కారణాలతో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిలో సీనియర్లకు కొన్ని పదవులు ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని వారు భావించారని తెలిసింది. క్షేత్రస్థాయి నాయకత్వానికి ఈ వారంలోనే పదవుల పంపకానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, బోర్డులకు డైరెక్టర్లు, సభ్యుల నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. దీంతో నామినేటెడ్ పదవుల కోసం మండల, జిల్లా స్థాయి కాంగ్రెస్ నేతల ఎదురుచూపులకు మోక్షం కలగనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వటంలో జాప్యం జరుగుతుండటంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర దాటినా జిల్లా స్థాయిలోని నామినేటెడ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయటం లేదని ఇన్ఛార్జి మంత్రుల్ని ప్రశ్నించారు.